రైట్, ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ మనం కొద్ది రోజులుగా ఫోకస్ చేస్తున్న విశాఖ సీపోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసు దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్. సంధ్య ఆక్వాకు చెందిన బస్సులో రికార్డుల వ్యవహారంపై ప్రస్తుతం దృష్టి పెట్టింది సిబిఐ. 3 రోజులుగా కాకినాడ కొత్తమూలపేట సెస్ లో పార్క్ చేస్తున్న సంధ్య ఆక్వా బస్సులో ఎందుకు రికార్డులున్నాయి? బస్సులో కీలకమైన డాక్యుమెంట్లు, బ్యాంక్ చెక్లు ఉంచాల్సిన అవసరం ఏంటి? 3 రోజులుగా బస్సులో ఎందుకు వదిలేశారనే కోణంలో ప్రస్తుతం సిబిఐ విచారణ కొనసాగుతోంది. మరోసారి సంధ్య ఆక్వా ప్రతినిధుల్ని విచారించనున్నారు సిబిఐ. విశాఖలో ఇటీవల భారీగా డ్రగ్స్ దొరకడంతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమకు సంబంధం ఉందన్న నేపథ్యంలో ఈ పరిశ్రమలో సిబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెస్ కాలనీలో 3 రోజులుగా సంధ్య ఆక్వా బస్సు ఉండడం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెల్ని పరిశీలించారు. ఒక్కో పెట్లో పరిశ్రమకు చెందిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా బ్యాంకుకు చెందిన చెక్ బుక్లు ఉన్నట్టుగా గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రధానంగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమకు చెందిన రికార్డులు, చెక్ బుక్లు బస్సులో ఉండడంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఈ రికార్డులు పరిశ్రమ నుంచి బయటకు వచ్చినట్లుగా సమాచారం. మరోవైపు సోదాలు జరిగితే రికార్డులు బయటకు పంపించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. వీటిలో డ్రగ్స్ కు సంబంధించి ఏవైనా కీలకమైన ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ను సిబిఐ అధీనంలోకి తీసుకున్న తర్వాత మూలపేటలో ఉన్న పరిశ్రమలో తనిఖీలకు 2 రోజులుగా వెళ్లారు. సంధ్య ఆక్వా బస్ ఇలా అనుమానాస్పదంగా కనిపించడంపై ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. సిబిఐ విచారణ జరుగుతున్న సమయంలో బస్సులో డాక్యుమెంట్లు, ఫైళ్లు, రికార్డుల్ని అధికారులకు అప్పగించాల్సింది పోయి కంపెనీ ప్రతినిధులకు అందజేశామనడంపై చర్చనీయాంశంగా మారింది. మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఒకప్పుడు చెప్తూ ఉండేవారు చాలా వరకు కూడా డ్రగ్స్ అనేది కూడా కావచ్చు, గంజాయి అనేది కావచ్చు, విశాఖ నుంచి ఒక మంచి క్వాలిటీ తోటి బయటకు వెళుతుంది అని అంటారు. ఈ మధ్య కాలంలో భారీగా పట్టుబడుతున్న డ్రగ్స్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇంకొకటి, ఎల్లో కలర్ అనేది జనరల్ గా స్కూల్ బస్సులు వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎల్లో కలర్ అనే ఒక బస్సులో ఏవో డ్రగ్స్ కి సంబంధించిన డాక్యుమెంట్లు జరగడం, ఇదంతా ఒక స్కెచ్ లా అనిపించట్లేదా? ఎల్లో కలర్ బస్ పైన చాలా స్పష్టంగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని కూడా ప్రింట్ చేస్తుంది. అది వాళ్ళ బస్సుగా నిర్ధారించబడింది. సో అందులో ఎలాంటి సందేహం లేదు, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్కి సంబంధించిన బస్సు మాత్రమే. అయితే మీరు చెప్తున్నట్టుగా విశాఖలో గతంలో గంజాయికి సంబంధించిన హబ్గా ఉండిందంటూ గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే అదే సమయంలో ఇక ఈ ఆపరేషన్ పరివర్తన పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద ఆపరేషన్తో ఇక్కడ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ఈ విశాఖ మార్గం గుండా ట్రాన్సిట్ మాత్రమే జరుగుతోంది. ఒక ట్రాన్సిట్ స్టేషన్గా ప్రస్తుతం ఉన్న విశాఖని ఆ గంజాయి నుంచి రూపుమాపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు వీటన్నిటికీ మించి డ్రగ్స్ రావడం అయితే సంచలనం కలిగిస్తోంది, ఆందోళన కలిగిస్తోంది. 25,000 కేజీల కంటైనర్ ఇక్కడికి వచ్చిన దాదాపు 18వ తేదీ ఇక్కడికి చేరుకుంది. ఈరోజు 25వ తేదీ, వారం క్రితం అది ఇక్కడికి చేరుకున్న ఇప్పటికీ అది డ్రగ్సా కాదా అని నిర్ధారించే పనిలో ఒకవైపు సిబిఐ అధికారులు ఉన్నారు. వాస్తవానికి ప్రాథమికంగా అవి డ్రగ్సే నిర్ధారించారు. ఆ మేరకు ఎఫ్ఐఆర్లో కూడా కొకైన్, హెరాయిన్, ఓపియం లాంటివి అందులో ఉన్నట్టుగా టెస్టుల్లో కూడా వచ్చిన ఆ డ్రగ్ డిటెక్షన్ టెస్టులో ర్యాండమ్ శాంపిల్స్లో చేసిన వాటిలో అది నిర్ధారణ అయిందన్నట్టుగా సిబిఐ అధికారులు చెప్పారు. కానీ మరొకవైపు ఆక్వా ఎవరైతే సంధ్య ఆక్వా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ పేరు మీద ఇక్కడ డెలివరీ అయింది. వాళ్ళు మాత్రం అందులో డ్రగ్ ఎలిమెంట్ లేదు అని చెప్పి వాళ్ళకి సరఫరా చేసిన ఐసీసీ బ్రెజిల్ చెప్పిందని చెప్పడంతో మరొకసారి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వాటిని పంపి వాటిని నిర్ధారించుకునే పనిలో ఉన్నారు. అయితే ఈలోపు నిన్న జరిగిన పరిణామం, కాకినాడలో బస్సులో సంధ్య ఆక్వాకి సంబంధించిన బస్సులో అన్ని డాక్యుమెంట్స్తో ఉన్న బస్సు 3 రోజులుగా బయట నిలిచి ఉండడం, సంధ్య ఆక్వాకి సంబంధించిన వాళ్ళ పైన ఉన్న ఆరోపణలు నిజమేమో అన్న విధంగా ఊతాన్నిచ్చే విధంగా అట్లాంటి వ్యవహారాలని వాళ్ళు బయటపడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సంధ్య ఆక్వా ఎందుకు ఇట్లా బస్సులో డాక్యుమెంట్స్ నుంచి బయట ఉంచిందన్న దాని మీద సంధ్య ఆక్వా సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సిబిఐ మరొకసారి వాటి మీద దృష్టి సారించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ సంధ్య ఆక్వా బస్సుకు సంబంధించి మళ్ళీ సిబిఐ దాని మీద కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు దీన్ని వాళ్ళని పిలిచి ఈరోజు మరొకసారి విచారించే అవకాశం ఉన్నట్టుగా అధికారుల నుంచి సమాచారం ఉంది. డీటెయిల్స్ అందించినందుకు